మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో మాఘ అమావాస్య ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. మాఘ అమావాస్య సందర్భంగా కొండగుట్టలపై వెలిసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో జాతర ఉత్సవాలను ఘనంగా ప్రారంభించారు. ఉదయం శ్రీ లక్ష్మీనరసింహస్వామికి పంచామృతాలతో అభిషేకాలు, అష్టోత్తర నామాలతో పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. రంగురంగుల పూలమాలలు, పట్టు వస్త్రాలతో స్వామివారిని అందంగా అలంకరించి ధూప దీప నైవేద్యాలు సమర్పించి భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. మాఘ అమావాస్య సందర్భంగా భక్తులు దేవాలయానికి పోటెత్తారు. ఉదయం 5 గంటల నుండి బారులు తీరిన భక్తులు శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శనం చేసుకుంటున్నారు. ఆంజనేయ సమేత శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ప్రతి సంవత్సరం జాతర ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని స్థానికులు తెలిపారు. అన్న ఇటు చూడే जय बोलो लक्ष्मी नरसिंह स्वामी की అశోకన్న పానక నంబర్ కళ్యాణం చాలన కదా ఏం ఛానల్ ఇది? మన రామాపేట గ్రామంలో వెంచేసినటువంటి వీరాజన సహిత లక్ష్మణస్వామి దేవాలయంలో ఈరోజు మాఘమ అమావాస్య సందర్భంగా జాతర మహోత్సవం జరుగుతుంది. ఉదయం అభిషేకము, స్వామివారికి అలంకారము, ఉదయం నుండి రాత్రి వరకు భక్తులు తండోపంతంతో వచ్చి స్వామి దర్శనం చేసుకొని ఇతర జాతరకు వెళ్తారు. ఈ గుడి 100 సంవత్సరాల పూర్వము స్వామివారి స్వయంగా వెలిసిన గుడి కావున భక్తులందరూ వచ్చేసి స్వామిని విచ్చేసుకొని అనుకూలాలు, ఆరోగ్య కృపాకటాక్షాలు వీక్షించాలని కోరుతున్నాము. జై శ్రీమన్నారాయణ, నమో నారసింహ. ओम केशवाय नमः, ओम वासुदेवाय नमः, ओम लक्ष्मी शंकरनाथस्य यशोधराध्यस्य निहितनाथस्य सहस्रनाथस्य नमामि सहप्रभूतोस्य श्रीनिवासनाथस्य रामलक्ष्मीनाथस्य కుటుంబాన్ని మున్సిపాలిటీకి ఈరోజు మాఘమామాస్య శుభాకాంక్షలు ప్రజలందరికీ. ఈరోజు రామాయంపేటలో మాఘమామాస్య రోజున శ్రీ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ రామాయంపేటలో వెలిసింది. స్వామివారి దర్శనం కోసము భక్తులు పోటెత్తినారు. ఇది ప్రతి సంవత్సరం ఇలాగే జరుగుతుంది. ఇంకా అంగరంగ వైభవంగా జరగాలని కోరుకుంటున్నాను.